జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు, మండిపడ్డ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు వైసీపీ నేతలు. ఎన్నికల సంఘాన్ని ఏమి అనడానికి వీలు లేకుండా చట్టం తెచ్చారు. కేంద్రంపై రాహుల్ ఫైర్. విశాఖను ముంచెత్తిన వాన, జీవీఎంసీ హై అలర్ట్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఐఎండీ అధికారులు. రామంతపూర్ ఘటన, మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ మహిళలకు బ్యాడ్ న్యూస్, తిరుమలకు వెళ్లే వారికి ఫ్రీ బస్సు లేదు అంటూ వెల్లడించిన కూటమి ప్రభుత్వం. హైకోర్టు అనుమతితో తాడిపత్రిలో అడుగుపెట్టనున్న కేతిరెడ్డి. దమ్ముంటేరా తెలుసుకుందామంటూ కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఛాలెంజ్. తెలంగాణలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం అయిన మహాలక్ష్మి పథకంపై బీజేపీ నాయకురాలు మాధవీలత మీడియాతో మాట్లాడుతూ, మహిళలకు ఉపాధి కల్పించకుండా ఉచిత బస్సు సౌకర్యం పెడితే వారు ఎక్కడికి వెళ్లాలి అని ప్రశ్నించారు. టిఫిన్ డబ్బా పట్టుకుని బస్సుల్లో తిరిగి, బస్సుల్లోనే తిని, అందులోనే తిరిగి ఇంటికి రావాలా అని ఎద్దేవా చేశారు. ముందు మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి అప్పుడు వారి కోసం ఇలాంటి పథకాలు పెడితే మంచిది అని మాధవీలత సూచించారు. బస్సులలో తిరగడానికి ఏడబోవాలా? బస్సులు ఫ్రీగా బస్సు ఎక్కిన స్త్రీ ఏడబోవాలయ్యా. ఫ్రీగా మహిళలకు టికెట్ ఇస్తే మీ ఆబ్జెక్షన్ ఏంటండి? మహిళ నువ్వు ఉద్యోగం ఇస్తున్నావా? నువ్వు ఏమన్నా 33% ఏమైనా ఎలక్షన్ల నువ్వు ఇస్తున్నావా? టికెట్లు ఇస్తున్నావా? పోస్టులు ఇస్తున్నావా? ఆ బస్సు ఎక్కిన మహిళ ఎక్కడ పోవాలి తమ్ముడు? టిఫిన్ డబ్బా కట్టుకొని తిరిగి ఇంటికి రావాలా? మహిళలు బయటికి వచ్చి ఉపాధి కల్పించుకొని ఏ ఉపాధి? నువ్వు ఉపాధి కల్పించాలి కదా వాళ్ళకి. నువ్వు బస్సు ఇచ్చి ఉపాధి ఇవ్వద్దు. ఏం చేయాలి? మనకి డబ్బా కట్టుకొని బస్సులో కూర్చొని తిని వాడి ఇంటికి పోవాలా? అంటే మీరు మహిళలను అవమానిస్తున్నారా? ఏమంటున్నా నేను? నువ్వు ఉపాధి ఇవ్వు. ఫ్రీ బస్సు ఇచ్చినందుకు ఆ డబ్బా పట్టుకొని ఏడమోహాలే. ఆ బస్సు ఏడాగాలే. ఏ బస్ స్టేషన్ లో ఆగాల బస్సు. ఈ ఉద్యోగం కూడా నువ్వు సహకరిస్తే ఆ మహిళ డబ్బా పట్టుకొని ఆ బస్సు ఎక్కి ఆడ పోతుంది. సరే, నీకు విశాఖలో భారీ వర్షం పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. విశాఖ మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు పడుతుండటంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. జీవీఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాగా భారీ వర్షం నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏపీకి చెందిన 21 మంది యువకులను ఓ ఏజెన్సీ మోసం చేసింది. అమ్మాయిల్లా మాట్లాడుతూ చాటింగ్ చేసే ఉద్యోగం చేయాలని చెప్పడంతో యువకులు షాక్ గురయ్యారు. తాము ఆ పని చెయ్యలేమని భారత్ వెళ్లిపోతామని చెప్పారు. దీంతో వారందరికీ ఏజెన్సీ నిర్వాహకులు చిత్రహింసలు పెట్టారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తోందని బెదిరించారు. దీంతో చేసేదేమీ లేక వాళ్లు చెప్పినట్లు చేస్తున్నామని బాధిత యువకులు తెలిపారు. తమను భారత్ తీసుకెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తమనందరినీ భారత్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. మోసం చేసి వేలాది రూపాయలు కాజేస్తున్న ఏజెంట్లు, ముఠా సభ్యులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే ఏపీలోనే ఇటువంటి వాళ్లు ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసే ఏజెంట్లు, సంస్థల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ రకం మోసాలపై లోక్సభలో టీడీపీ సభ్యులు హరీష్ బాలయోగి, బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీగా మోసాలు జరుగుతున్నాయని, గత 4 ఏళ్లుగా ఇవి ఎక్కువగా నమోదైనట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్ కు సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్పుపై స్పందించారు. రాజకీయాల్లో లేని వారిపై ఇంత అసభ్యంగా మాట్లాడడాన్ని ఎవరు సమర్థించరు అని మండిపడ్డారు. సినిమాలు, రాజకీయాలను వేరువేరుగా చూడాలని చెప్పారు. సినిమాలు బాగుంటే ఎవరు ఆపలేరు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని చూడలేదు. నచ్చకపోతే ఎంత బలవంత పెట్టినా చూడరు. నచ్చితే ఎవరు అడ్డుకోలేరు అని అన్నారు. కాగా ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. 4 o'clock నా జైలు ముందు తీసుకు పెట్టించావు మనమేం లేనా మామూలుగా వచ్చినాడన్నా బనా నానా 4 o'clock సినిమాల్లో మన ఇదేనా త్రివేణినా సరే నేను వస్తాను. సరేనా ఉంటానా సీట్ పెట్టిస్తావు లేదప్పా నాన్న ఏనా నువ్వు అట్లా అంటావునా నువ్వేం అట్లా అంటావు 10 సీట్లు పెట్టించు. అంటే మన అశోక్ తీసుకున్నా ఆల్రెడీ అవేనన్నా ఇది మన అశోక్ తీసుకున్నాను ఆల్రెడీ ఎన్ని 16 అంటే 16 పెట్టించేసినాను అప్పుడే. వస్తున్నా చూడు నువ్వు వస్తావా కదా పర్లేదు. సినిమాకి ఎట్లా పోతారు మీరు? తప్పగా నా ముందు నుంచి ఫ్యాన్స్ మనిషి మాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? ముందు నుంచి కూలికి పోండి పోతాం సినిమాకి ఎట్లా పోతారప్ప? ముందు నుంచి ఉన్నారు ఫ్యాన్స్ పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ తో కలిసి రావాలి కదా. ముందు నుంచి రాలేదు అప్పయ్యా ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో ముందు నుంచి వేపించుకో, నువ్వు వేపించుకో. కాల్చి పడడానికి పోతే అడుగు. మనమే సినిమా మనకు సంబంధం ఏం లేదా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమేం చేపిస్తామా కానా? ఆ రీలు రాదు ఎట్లా వేపిస్తావా? మనం ఏముందనా మనం సినిమా చూసాను లేదు అసలు రాదు చూడు సినిమా రీలు ఏం రాదు. చూడు నువ్వు చూడు కావాలంటే వచ్చారనా వచ్చాను లేదు కానీ రీలు అనేది ఎట్లా వేపిస్తారు దాంతో? వాళ్ళు సినిమా ఎట్లా వేపిస్తారు అంట. మనం ఏముంది మనం ఉన్న సినిమా నా పర్మిషన్ లేకుండా ఎట్లా వేపిస్తారు అంట. నువ్వేనా కాదు నన్ను అడుక్కొని ఏం చేస్తామన్నా? ఎట్లా వేపిస్తారు నా పర్మిషన్ లేకుండా? వాళ్ళతో డాన్స్ చేస్తారా మీరు? సినిమా చూడండి చూద్దాం. సమస్య లేదు. సినిమా రానిగా రానిను, పిక్చర్ గాని రాదు. కంటే కదా టైం ఉంటా
రాద్దనా ఎట్లొస్తుంది? మీరేనా మన సినిమా రాదు. ఆడిందనుకో మధ్యలో మధ్యలో కలుస్తారు. ఎందుకులేనా వాంది ఎట్లేపిస్తారు ఈ టైంలో అంట జూనియర్ గాంధీ. సార్ గురించి చిన్నబాబు గురించి మాట్లాడతాడు. నిన్న మాట్లాడినాడా మాట్లాడేది వాడు అయిపోయింది. నాకు తెలియకుండా ఎట్లా డ్యాన్స్ లేపిస్తారప్ప మీరు? పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు. హోటల్ దగ్గర పోతే చెప్పులు వేసి నిండు సభలోకొచ్చి అంతలావు మనిషి ఆఖరికి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని బంగపోతే కూడా మాట్లాడనీయకుండా హౌస్ నుంచి బయటికి నెట్టేస్తే ఎవరు దానికి కారణమో ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేనే దీన్ని కష్టపడి తయారు చేశాను, నేను అధ్యక్షుడిని ప్రకటించుకుంటా ఉంటే మీ మనసుల్లో ఎక్కడ కూడా మీకు ఒక నేరపూరిత భావం కనపడదని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఎంత ద్రోహం అది! అసలు ఎవరు వారసులు? వాస్తవానికైతే నేను చెప్పిన ఈ 3 పేర్లే కదా, నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు కదా ఏమన్నా వారసత్వాన్ని క్లెయిమ్ చేయగలిగింది. మీరు ఆలోచించరా? కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడనివ్వమని చెప్పి ఎమ్మెల్యేలే ఇస్తా ఉంటే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళంతా ఏం చూడాలి? ఈవీఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయడానికి? సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు. వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమా బాగుంటే ఎవ్వరు ఏం చేయలేరు, బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు. అది హరిహర వీరుమల్లమే విషయంలో మీకు తెలుసుంటుంది. సో ఎమ్మెల్యేలు తలకిందులు తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయం లాగా చేయండి. సినిమా వాళ్ళు చూసుకుంటారు. సినిమా ఫంక్షన్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, సవాళ్లు చేయటం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని ఇంకా హరిహర వీరమల్లి సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం. కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి, ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి, మా పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, మేమేం చెప్పినా వేస్తారు అనుకుంటే చూసే జనం నవ్వుతారు. ఎన్టీఆర్ మగం చూసేసాం, ఈ నా కొడుకులను చూసి కూడా ఇలా మేము ఓట్లు, ఈ నా కొడుకులకు అంత గతి లేదు, వాళ్ళకి అంత ఓట్లు పడవు. కేవలం ఎన్టీఆర్ చూసే మేము పార్టీలో ఉన్నాము, పార్టీకి చేస్తున్నాం. అలాంటిది ఎన్టీఆర్ ని తిట్టాడంటే మేము కూడా ప్రతిపక్షం లాగే మేము కూడా డైరెక్ట్ అటాక్ చేయాల్సి వస్తుంది. ఏపీ ప్రభుత్వం స్త్రీశక్తి పథకం పేరుతో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. కానీ తిరుపతి నుంచి తిరుమల కొండపైకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదని తిరుమల డిపో స్పష్టం చేసింది. కొండపైకి వెళ్లే ఏ బస్సులోనూ మహిళలకు ఈ పథకం వర్తించదని తేల్చి చెప్పింది. ఏదేమైనా దైవ దర్శనానికి వెళ్లే బస్సుల్లో కూడా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుండేదని మహిళా భక్తులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. తెలుగు బస్ అండి, చిత్తూరు టు పాకాల టు చిత్తూరు సర్వీస్ నడుపుతుంది. చిత్తూరు పాకాల మధ్యలో వావితోట క్రాస్ అనే బస్ షెల్టర్ ఉంటది. ఆ బస్ షెల్టర్ లో నేను చెయ్యెత్తి సుదీర్ఘంగా బస్సు కనిపించినప్పటి నుంచి చెయ్యెత్తి ఆపితే కూడా ఈ బస్సు కంటే ముందెళ్ళిన పీలేరు పల్లె వెలుగు బస్సు, అదే విధంగా ఈ బస్సు ఆ బస్ షెల్టర్ కూడా ఆపకుండా వచ్చేది. ఆటో తీసుకుని బస్ చేంజింగ్ చేసుకుని ముందు స్టాప్ లో ఎక్కితే టికెట్ క్లోజ్ చేసాం ఎక్కదని కండక్టర్ అంటుంది. దీనికి వాళ్ళు ఇచ్చిన సమాధానం కాదు, వావిలతోట క్రాస్ అని బోర్డు బస్ స్టాండ్ నిలబడలా, నువ్వు ఏడబడితే నిలబడలా.
అంత దూరం ఎవరు నడుచుకొని పోతారా? నేను నచ్చొచ్చా ఎందుకంటే బస్ స్టాండ్ వెళ్తారని నేను ఆడి పోతా నీకు తెలుసా? మేమే కాదు, నేను పాకాల పోతాను నీకు తెలుసా? పాకాల పోతాను చిత్తూరు కోసం నీకు తెలుసా? వచ్చే బస్సు ఎందుకు ఎక్కద్దంటావు? కండక్టర్ అయినా ఆపరు. ఆపోజిట్ చోట ఆపట్లేదు, ఆపోజిట్ చోట ఆపట్లేదు, ఆపోజిట్ చోట ఆపుతావు. ఎల్జీబీ టాబెట్ నీకు స్టాపింగ్ లేదు, ఎందుకు ఆపినావు? చేయొచ్చు ఎందుకు ఆపినావు? స్టాపింగ్ ఉంది, స్టాపింగ్ ఉందంటావు, లేదంటావు, టికెట్ ఇస్తానంటావు, ఈయనంటావు. ప్యాసింజర్స్ ని పిలిచి అరిచి మరి బస్సులు ఫుల్ చేసుకుని వెళ్లే రోజుల నుంచి చెయ్యెత్తి ఆపితే కూడా ఆపకుండా వెళ్లిపోయే రోజులు వచ్చేసింది. టికెట్ తీసుకుని అప్ అండ్ డౌన్ కూడా టికెట్ తీసుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తం మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు. మీ వరకు వచ్చిన తిరుమల తిరుపతికి ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ తిరుమల కూడా అంటే గవర్నమెంట్ ఒకసారి యాక్షన్ తీసుకుంటే బాగుంటది. తిరుమల ఒకటే ఎందుకు టికెట్ లేదో ఒకసారి గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకుంటే బెటర్. తిరుమల కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది కదా. ముందు ఎలక్షన్స్ ముందు ఫ్రీ అనే చెప్పారు, మొత్తం స్టేట్ మొత్తం ఫ్రీ, ఏపీ మొత్తం ఫ్రీ అని చెప్పారు, కానీ అది చేయలేదు. మాకు మాసం చేసింది దేంట్లో మాకు మాసమే, కష్టపడేది మేము, మాకేమి లేదు. చేసింది కూడా మాకు సరిగ్గా చేతులకు వచ్చేదిలా మాసమే. ఇప్పుడు రాష్ట్రం అంతా పెరిగిగానే వదులుతున్నాము అని చెప్పని అన్నారు కదా, మరి తిరుమల గడ వదలండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో పలు వార్డులు హోంమంత్రి అనిత పరిశీలించారు. అనంతరం రోగుల యోగక్షేమాలు తెలుసుకుని వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ట్రామా కేర్ సెంటర్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సంబంధించి ఈరోజు ఒకసారి ఇక్కడ రావటం, అదేవిధంగా ఇక్కడ సిఎస్ఆర్ నిధులతోనే అదేవిధంగా గవర్నమెంట్ నిధులతోని ఇక్కడ ఏర్పాటు చేయబడిన కొన్ని పరికరాలను కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ గవర్నమెంట్ నుంచి 17,50,000 రూపాయలు ఎక్స్రే ప్లాంట్ ఒకటి, సిఆమ్ మిషన్ ఒకటి 18 లక్షల రూపాయలు పెట్టి అది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది. డెక్కర్ కెమికల్స్ వాళ్ళు ఆక్సిజన్ ప్లాంట్ అని 10,50,000 రూపాయలు పెట్టి ఈరోజు వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరిగింది. హాస్పిటల్ మెడికల్ ఎక్విప్మెంట్కి హెట్రో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు 12,20,000 రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ హాస్పిటల్ పెయింటింగ్కి వర్కింగ్ అన్నింటికి కూడా హెట్రో వాళ్ళు సుమారుగా 7 లక్షల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 65,70,000 రూపాయలకి సంబంధించి ఈరోజు ఒక డెవలపింగ్ యాక్టివిటీ మీద ఈ నక్కపల్లి హాస్పిటల్కి రావటం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. పంపించడం ఎందుకంటే నీడ్ ఉంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజున బెడ్స్ కూడా సరిపోవట్లేదు. అట్ ద సేమ్ టైం మనకి ఓపీ కూడా అరౌండ్ 450 to 500 పర్ డే ఓపీ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఇవాళ తాడిపత్రికి బయలుదేరారు. దీంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు టీం ఆధ్వర్యంలో ఆయనకు ఎస్కార్ట్ చేశారు. సుమారు 750 మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఎర్రగుంటపల్లి వంతెన వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహ ఆవిష్కరణకు వెళ్లారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి కూడా తాడిపత్రికి బయలుదేరడంతో పోలీసులతో పాటు స్థానికుల్లో ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. శాంతి భద్రతల కారణంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తెచ్చుకోమని చెప్పింది, కానీ మీరు అదనంగా ఫోర్స్ పెట్టుకోలేకపోయినారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నన్ను ఆపుతారా అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏమంటే ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అంటే గతంలో ఉండేటువంటి ఆర్డరు ఇప్పుడు ఆర్డర్ కూడా దాన్ని ఒబే చేయడం లేదు. అంటే వీళ్ళు కోర్టు కూడా లెక్కలేనితనం అయిపోయింది పోలీస్ అధికారులు. ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారినో అడగమని చెప్తే అది ఒక బాగుంటుంది, కానీ లాస్ట్కి వీళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడిగితే తప్ప మేము పంపించలేము అనే పరిస్థితికి వచ్చినారు. అంటే వాళ్ళ మనసులో ఉండే భావన నేను చెప్తాను తప్ప నా మనసులోదేం కాదు. వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించిండేదే న్యాయము చట్టము అన్ని హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్లు మా డస్ట్బిన్లో ఉంటాయనేదే వాళ్ళ అభిప్రాయం. హైకోర్టు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చింది? నాకు 5 వెహికల్లో పొమ్మని చెప్పింది. పోలీస్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇక్కడుండే మెన్ను సాలకపోయినా కూడా అదనపు ఫోర్స్ మీరు తెచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది. అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ను వాళ్ళు ఒబే చేయాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాలా. అది నాకు సంబంధించిన విషయం కాదు.
సమయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో తాడిపత్రి వెళ్ళింది, హైకోర్టు అనుమతి ఇచ్చింది కదా, టైం కూడా అవుతుంది కదా. అదే ఈ టైం లోపలనే నన్ను పంపించాలనేది ఉంది. 11 దాటి తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకా ఏమి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చారో నాకు తెలియదు. నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లే. ఏంటంటే ఈ తలకాయ నొప్పికి నెలకు 15 రోజులకు మేము రావడము, హౌస్ అరెస్ట్ అనడం, దారిలో నిలబడి అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఇంటికి ఆ ప్రోగ్రెడ్ ఆర్డర్స్ అన్ని మేము ఒబే చేయాలా. ఎస్పీతో డీజీపీ ఆర్డర్ కాదు మేము చేయాల్సింది, జేసీ ప్రోగ్రెడ్ ఆర్డర్స్ ఒబే చేయాలా. దానికోసం అడుగుతాండా నేను. పోలీసులు ఏమని చెప్తున్నారు, ఎందుకు అడ్డుకున్నావనంటే మిమ్మల్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమనే ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అది కూడా బేఖాతరు చేయాలి. నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే, మీరందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకనే వస్తా, ప్రభాకర్ రెడ్డిని అడుగుతా, ఆయన్ని అడుగుతా, నాయన నేను ఎప్పుడు రావాలో తాడిపత్రికి మీరే చెప్పండి. పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు. ఇక్కడ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ, అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. అందువల్ల నిన్నే అడుగుతాండా, నువ్వు ఏదో చెప్పునైనా ఆ ఎస్పీకో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకు నన్ను ఎప్పుడు పంపిస్తావని చెప్పేది. ఆయన్ని అడుగుదామని చెప్తాను కూడా వీళ్ళు తీసుకుపోయే పరిస్థితి. గత 3 నెలలుగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. ఎస్వి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనుక వైపు ఏర్పాటు చేసిన బోనులో చిరుత అర్ధరాత్రి చిక్కుకుంది. ఫారెస్ట్ అధికారులు చిరుతను ఎస్వి జూ పార్క్ తరలించారు. ఎస్వియు క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో కొంతకాలంగా చిరుతలు సంచరిస్తున్నాయి. పక్కన అటవీ ప్రాంతం ఉండటంతో ఇక్కడకు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు బోనును ఏర్పాటు చేశారు. గత ఏప్రిల్ తిరుపతిలోని ఎస్వియు క్యాంపస్ లో అటవీ సిబ్బంది ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఎన్నికల సంఘాన్ని ఏమి అనడానికి, ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా కేంద్రం 2023లో ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఈసీ సాయం చేయడం వల్లే ఇలా చట్టం చేసిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ల జాబితా అవకతవకలపై ప్రతిపక్షాల ఆరోపణల పట్ల ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. హర్లో ఓటర్ అధికార్ యాత్ర తొలి రోజు ముగింపు సభలో రాహుల్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. है और लगातार आपका जो स्टैंड है वो विंडिकेट कहीं ना कहीं हुआ। क्या आपको लगता है, क्योंकि आप कह रहे हैं कि इनको अरेस्ट होना चाहिए भारत में भी, जो राज्य सरकारें हैं और जो रिपोर्ट आई है, जो फैसला है, उसमें भी कई राज्य सरकारों की संलिप्ति है जिन्होंने ब्राइब ली है, तो क्या जो राज्य सरकारें हैं, चाहे वो कर्नाटक सरकार हो, तेलंगाना ने MOU साइन किया 2024 इकोनॉमिक फोरम में, क्या प्रोएक्टिव कदम लेके आप अपनी सरकारों को संदेश देंगे? बिल्कुल 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 अदानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो। हाँ सिद्धार्थ, आपने स्टेट्स के नाम लिए, राजस्थान भी इसमें इन्वॉल्व है। कुछ ही महीने पहले बीजेपी की सरकार ने इसी तरीके का कॉन्ट्रैक्ट राजस्थान में किया, एंड विच इज द अदर स्टेट, महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही కాంట్రాక్ట్ किया है, वही కాంట్రాక్ట్ ఛత్తీస్గఢ్ में था। రాహుల్ గాంధీ గారు బాగా ఆలస్యం చేశారనేది నా అభిప్రాయం. ఆయన దగ్గర ఆధారాలు కనుక ఉండి ఉన్నట్లయితే 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఒక నెల లోపలైనా ఆయన ప్రతిస్పందించి ఉండాల్సింది. బహుశా ఆయన సంవత్సరానికి పైబడి సమయం తీసుకున్నారు. రామాంతపూర్లోని గోకులే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 6 మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలను సోమవారం మంత్రి శ్రీధర్ బాబు, పలువురు మంత్రులు పరామర్శించారు.
5 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతులకు గురి కావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని లాగుతున్న 9 మంది షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఈ క్రమంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బాధాకరం, దురదృష్టకరం. సంఘటనకు సంబంధించి మరి కలెక్టర్ గారు, అక్కడ ఉన్న అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు 5గురు చనిపోవటం, మరో 3 వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ 3 కూడా స్థిరంగా ఉన్నారని కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఏ గారు కూడా రావటం జరిగింది. మేము సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. ఆ ఆసుపత్రిలో ఒకరు అపోలోలో ఉన్నారు, అక్కడ మిగతా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో వారు చేరటం జరిగింది.